వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం లభించింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీ అమలవుతుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించనున్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 1.63 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2493 నెట్వర్క్ ఆసుపత్రులలో 3257 చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. హైబ్రిడ్ విధానంలో సేవలు అందించబడతాయి. ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ద్వారా కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయనున్నారు. 2.5 లక్షల లోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించగా మిగిలిన 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. ఇక పీపీపీ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.